సంఘానికి ఇప్పటిదాకా అధికార ప్రతినిధి, ఢిల్లీ ఇన్ఛార్జిగా పనిచేస్తా ఉన్నాను. దాదాపు నా గురువు గారు రాజ్యసభ సభ్యులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారితో కలిపి ప్రజా సంఘాల తరఫున దాదాపు ఇందిరా పార్క్ దగ్గర కానీ, విజయవాడ ధర్నా చౌక్ కానీ, ఢిల్లీ జంతర్ మంతర్ కానీ ప్రతి చోట దాదాపు ఇప్పటికీ నా 20 ఏళ్లలో 7,000కు పైగా కార్యక్రమాల్లో పాల్గొని ఢిల్లీ ఇన్ఛార్జిగా పనిచేస్తూ అనేక ప్రజా సంఘాల తరఫున ప్రజల యొక్క అవసరాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయాన్ని, ప్రత్యేక హోదాని, ఓబరాల్ కార్ల యజమానుల యొక్క వాటిని ప్రతి విషయం మీద, కరెంట్ అఫైర్స్ మీద మాత్రమే ప్రతిరోజు పనిచేస్తూ మా లక్ష్యమైనటువంటి బీసీలకి లక్ష్యమైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 340 ప్రకారం ఏ కుల జనాభా ఎంతమంది ఉంటే అంతమంది ఉండాలని మేము పోరాటం చేస్తా ఉన్నాం. చట్టసభల్లో ఎమ్మెల్యే ఎంపీలకి రిజర్వేషన్ కావాలనే మరి గురువు గారు ఆర్ కృష్ణయ్య గారితో ఇన్నాళ్ళు ప్రయాణించడం జరిగింది. కానీ గత కొన్ని రోజులుగా చూస్తూ ఉంటే రాష్ట్రంలో మన రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి అనేక పార్టీలు ఈ రోజున ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో నేను చెప్పవసరం లేదు. అటువంటి పరిస్థితిని చూసి ఇన్నాళ్ళు చేసినటువంటి బీసీ సంఘాల యాత్రని కొన్ని రోజులు పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మాత్రమే పనిచేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. దానికోసమే ఇప్పటిదాకా బీసీ సంఘం నాయకుడుగా ఉన్నటువంటి నేను, నా యొక్క అనుచరులు మరియు నా ముఖ్య నాయకులు వీళ్ళందరూ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నాను. ఏంటంటే నాతో పాటుగా మీరు కూడా ఈ రోజు నుంచి జాతీయ బీసీ సంక్షేమ సంఘానికి 120 రోజులు ఎన్నికలు అయ్యేదాకా పక్కన పెడదాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చాలా ముఖ్యం. ఈ రోజున యువతకి ఉద్యోగాల విషయంలో కానీ, లేకపోతే మహిళలకి సంబంధించిన విషయాల్లో కానీ, అభివృద్ధి రాష్ట్రం వెనకబడిపోతుందనే విషయంలో కానీ మనందరం స్పందించాల్సిన అవసరం ఉంది. ఈ స్పందన ఎలా ఉండాలంటే నిజం సైకిల్ మీద వెళ్తా ఉంటే అబద్ధం బుల్లెట్ వేసుకొచ్చినట్టు ఈ రోజున అనేక రకాలుగా ప్రచారాలు జరిగిపోతా ఉన్నాయి. ఈ ప్రచారాలకి, ఈ మామూలుగా సోషల్ మీడియా ప్రచారాలకి, ఒకళ్ళ మీద ఒకళ్ళు వ్యక్తిగతమైనటువంటి దూషించుకునేటువంటి వాటికి దూరంగా ఇప్పటిదాకా మేము పనిచేసాం. కానీ రాజకీయ పార్టీలోకి డైరెక్ట్గా వచ్చిన తర్వాత ఇంకొక పార్టీ వాళ్ళు ఇంకో పార్టీ వాళ్ళకి నచ్చరు కాబట్టి ఏ రకమైన భరించాలి. బయటకు వచ్చిన తర్వాత ఆ భరించడానికి కూడా సిద్ధంగా ఉండి భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పార్టీ ఏదైతే ఉందో, ఈ రాష్ట్రం యొక్క జనాభాకు సంబంధించినటువంటి అవసరాలను ఏదైతే ఇప్పటిదాకా ముందుకెళ్లే దాంట్లో చిత్తశుద్ధి కనిపించిందో అటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంటాం. అందరూ సంక్షేమం సంక్షేమం అంటున్నారు. ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నా సంక్షేమం ఖర్చు పెట్టేది వాళ్ళ జేబులో డబ్బులే కాదు. అవి మొత్తం అందరూ కూడా వాళ్ళ జేబులో డబ్బులే కాదు. ప్రతి వాళ్ళు కూడా ప్రభుత్వం ప్రజలు కట్టేటువంటి పన్నుని మరో ప్రజలకి దాన్ని పంచడమే సంక్షేమం. అమ్మమ్మ ఇచ్చినటువంటి నగ గ్రామం, ఆ రోజున అమ్మమ్మ ఇచ్చిన నగ అయితే 2,000 రూపాయలు, ఈరోజు అమ్మ ఇచ్చిన నగ అయితే 20,000 రూపాయలు. మనం కొనుక్కోవాలంటే ఈరోజు 2 లక్షల రూపాయలు. అలాగే సంక్షేమంలో కూడా వాటా శాతం పెరుగుతూ ఉంటుంది, బడ్జెట్ పెరుగుతుంటుంది తప్పితే ఎవరు జేబులో నుంచి కూడా ఎవరు డబ్బులు ఇరు. ఒక చిన్న ఊర్లో పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి వాళ్ళు ఊర్లో సర్పంచ్ని పిలుస్తారు. ఎందుకంటే ఊరు మొత్తం, ఆ బజార్ మొత్తం క్లీన్ చేయాలి, సున్నం వేయాలంటే పెళ్లి బడ్జెట్లో సగం అయిపోద్దని సర్పంచ్కి మరి కార్డు ఇచ్చి ఆ బజార్ని క్లీన్ చేసుకొని ముందుకు వెళతారు. ఈ రోజు కూడా ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా క్లియర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మద్యంలో క్లియర్ చేయాలి. పిహెచ్డి చేసినటువంటి మద్యంలో మరి అవినీతి పనులు ఈ రోజున ఆరోగ్యం మీద భారం అయింది, పెనుభారంగా మారింది రేటు. ఆరోగ్యం కూడా నష్టపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఒక్క దీనే కాదు, రోడ్లు సంగతి చూసుకున్నా ట్యాక్సులు కట్టేటువంటి మనం ప్రతి రూపాయి కట్టే ట్యాక్స్ ఇంటి యజమానులు ఎందుకు కడుతున్నారా అంటే ఒక ఇంటి యజమాని ట్యాక్స్ కట్టే దాంతో మౌలిక సదుపాయాలు కల్పించాలి. కానీ ఈ మౌలిక సదుపాయాల్లో మరో కోణం వచ్చి దీని చెత్త పన్ను పేరుతో ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా చెత్త పన్ను వచ్చింది. మరి గతుకులు రోడ్లు అయిపోయినాయి. సెస్, పెట్రోల్ కొనేటువంటి సెస్ కట్టే దాంట్లో రోడ్లు బాగు చేయాలనేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇవన్నీ ఎవడు మాట్లాడలా. ఎంత బూతులు బాగా మాట్లాడితే అంత ముందు టీవీల ముందు కూర్చోబెట్టి మాట్లాడే కర్మ ఈ రాష్ట్రానికి వచ్చింది. కాబట్టి దీన్ని మార్చాల్సినటువంటి అవసరం ఉంది. తిట్టుకుంటే ఏమైతే నీకు నాకు దులుపుకునేది ఏముండదు.
నిన్ను 100 తిట్టినా ఏం కాదు, నన్ను నువ్వు 100 తిట్టినా ఏం కాదు. కానీ నువ్వేం చేసావు? మౌలిక సదుపాయాల్లో నీళ్ళ బాగా చేస్తా ఉన్నావా, మళ్ళీ అన్ని రకాలుగా నువ్వేం చేస్తావు అనేది ముందు అందరు చూస్తూ ఉంటారు. ఇవాళ లక్షలాది మంది యువత, బీటెక్లు ఎంటెక్లు చదివినటువంటి యువత ఈ రోజున రోడ్డు మీద ఖాళీగా తిరుగుతూ ఉంది.